హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వీడు మామూలోడు కాదు అన్న డైలాగ్ మనం తెలుగులో కొన్ని సినిమాల్లో చూసాం కదా. ఆ డైలాగ్ తర్వాత అదే పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది, వీడు మామూలోడు కాదు అని. ఇప్పుడు నేను చూపించేవాడు కూడా మామూలోడు కాదు. వీడికి ఆ సినిమా టైటిల్ యాప్ట్ గా సరిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇతని పేరు పావెల్ దురోవ్. ఇతను ఎవరో చెప్తే పావెల్ దురోవ్ అంటే మన ఎవరికి గుర్తురాదు. సో ఎవరో నేను చెప్తా, మనందరికీ తెలిసిన వాడే, మనందరం అతనికి సంబంధించిన ప్రోడక్ట్ వాడేవాళ్ళమే. కాకపోతే కాసేపు తర్వాత చెప్తాను. ఈ పావెల్ దురోవ్ ఈ మధ్య కాలంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు మామూలుడు కాదన్నానంటే, ఈ పావెల్ దురోవ్ ఆస్తి ఎంత తెలుసా? 1,73,000 కోట్ల రూపాయలు. ఈ పావెల్ దురోవ్కి పిల్లలు ఎంతమందో తెలుసా? 100 మంది పిల్లలు. ఈ 100 మంది పిల్లలకు సమానంగా తన ఆస్తిని రాసిస్తానని పావెల్ దురోవ్ చెప్పారంటే ఒక్కొక్కళ్ళకి 1,732 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే 1,732 కోట్ల రూపాయలు ఒక్కొక్కళ్ళకి వస్తుంది. ఇదేంది భయ్యా, 100 మంది పిల్లలు ఏంటి మరి విచిత్రంగా ఉంది. ఇతని ఏజ్ ఎంత అంటే 40 ఏళ్ళు. 40 ఏళ్ల వయసులో 100 మందికి ఎట్లా తండ్రి అయ్యాడు అంటే అది కూడా విచిత్రమే. సో ఇతను వాస్తవంగా ఇతనికి పెళ్లి కాల. పెళ్లి కాకపోయినా ముగ్గురితో సహజీవనం చేయటం ద్వారా 6 పిల్లలు ఉన్నారు. ఈ 6 పిల్లలు కాక మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇతనికి 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మంది పిల్లలకి ఇతను బయోలాజికల్ ఫాదర్. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి, బయోలాజికల్ ఫాదర్. ఇతను నేరుగా ఫాదర్ కాదు కానీ బయోలాజికల్ ఫాదర్. 100 మంది జంటలకు ఇతను తన వీర్యాన్ని దానం చేశాడు. తద్వారా 100 మంది జంటలకు ఇతని వీర్యంతో పిల్లలు పుట్టారు. కాబట్టి ఆ పిల్లలందరికీ కూడా ఇతను బయోలాజికల్ ఫాదర్ అని చెప్పాలి. సో కాబట్టి సరే, వీర్యం దానం చేశాడు, వాళ్ళకి ఏదో పిల్లలు పుట్టారంటే అర్థం ఉంది. కానీ ఆ 100 మంది పిల్లలకు కూడా అతని ప్రేమతో నేను బయోలాజికల్ ఫాదర్ కాబట్టి ఆ పిల్లలందరికీ కూడా నా ఆస్తిలో వాటాలు ఇస్తాను అని చెప్పారు అన్నమాట. అంటే ఎట్లా స్టార్ట్ అయిందా ఏంది ఈ జర్నీ అని అంటే, 15 ఏళ్ల క్రితము ఒక ఫ్రెండ్ వచ్చి అడిగాడట, పిల్లలు పుట్టే అవకాశం ఎలాగూ లేదు, నువ్వు గనక స్పెర్మ్ దానం చేస్తే మాకు పిల్లలు పుడతారు అని చెప్పి అడిగాడట. నవ్వాడట. ఏంట్రా బాబు ఇలా అడుగుతున్నావు నువ్వు అని చెప్పేసి నవ్వాడట. నవ్విన తర్వాత ఒకసారి డెప్త్ స్టడీ చేస్తే చాలా సీరియస్ ప్రాబ్లం ఇది అని అర్థమైందట. చాలామందికి సో వీర్య కణాల సంఖ్య తగినంత లేకపోవడంతో పిల్లలు పుట్టే అవకాశం ఉండదు చాలామందికి. అలాంటప్పుడు వాళ్లకు వీర్యం దానం చేయడం ద్వారా, మనకి విక్కీ డోనర్ అని ఒక సినిమా వచ్చింది, మనం చూసాం. సరదాగా అదేదో కామెడీగా వస్తుంది కానీ సినిమా అంతా కూడా కామెడీ జరుగుతుంటుంది. కానీ చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. సో ఈ సీరియస్ ప్రాబ్లంకి మన భారతదేశంలో అయితే అంత ఈజీగా ఇట్లా వీర్య దానం చేయటమో తీసుకోవటమో అంత ఈజీ ఏం కాదు. కొంత మానసికంగా దానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంటుంది. కానీ సో ఇతర కంట్రీస్లో కొంత లైట్గా తీసుకుంటారు. కాబట్టి పిల్లలే ముఖ్యం అనుకున్నప్పుడు సో ఇతని వీర్యం దాదాపు 12 దేశాల్లో, గత 15 సంవత్సరాలలో దాదాపు 12 దేశాల్లో 100 జంటలకు ఇతను వీర్యం ఇవ్వటం జరిగింది. ఆ వీర్యం ద్వారా వాళ్ళకి పిల్లలు పుట్టారు. సో 100 మంది పిల్లలు ఇవాళ ఇతనికి ఉన్నారు 12 దేశాలు. ఈ 100 మందికి కూడా సమానంగా తన ఆస్తిలో వాటా రాయాలని 40 ఏళ్లకే, ఇతను 40 ఏళ్ళు ఇప్పుడు, ఈ 40 ఏళ్లకే ఇతను ఆల్రెడీ వీలునామా రాసి పెట్టేశాడు. ఇంకా తన వీర్యం ఫ్రీజర్లో పెట్టి ఉంచాడట. అది మరికొంతమందికి ఆ వీర్యాన్ని దానం చేస్తున్నాయట హాస్పిటళ్ళు. తద్వారా మరి ఎంతమందికి తండ్రి అవుతాడో బయోలాజికల్గా ఇతను నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం మీద ఇతను ఈ 1,73,000 కోట్ల రూపాయల ఆస్తిని కేవలం వీర్యదానమే కాదు, దాదాపు 1,700 కోట్ల రూపాయలు కూడా ఆ పిల్లల పేరుతో డిపాజిట్ చేస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాస్త విభిన్నమైన అంశంగా, కాస్త ఆసక్తికరమైన అంశంగా మనం చూడొచ్చు. అందుకే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈ వార్త చేస్తున్నాను. సో ఇతని పేరు చెప్తానన్నాను. ఇతని పేరు పావెల్ దురోవ్. ఇతను మనం రెగ్యులర్గా వాడే టెలిగ్రామ్ CEO. మనం టెలిగ్రామ్ వాడుతుంటాం కదా, చాలామంది టెలిగ్రామ్ వాడతారు కదా. అతని టెలిగ్రామ్ CEO 1984 అక్టోబర్ 10వ తారీఖున అతను జన్మించాడు. రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో జన్మించాడు అతను. మనకి ఇక్కడ ఎట్లయితే మనము ఫేస్బుక్ వాడతామో, రష్యాలో ఒక ఫేస్బుక్ లాంటి ఒక యాప్ని ఇతను కనిపెట్టాడు చాలా ఏళ్ల క్రితం. 2007, 8, 15 ఏళ్ల క్రితమే ఇతను ఒక ఫేస్బుక్ యాప్ని కనిపెట్టాడు అక్కడ. ఆ యాప్ వి కాంటాక్టే అనే ఒక పేరుతోటి ఆ యాప్ ఉంటుంది. సో తర్వాత రోజుల్లో దాన్ని బ్యాన్ చేశారు. ఇతను కొన్ని క్రిప్టో కరెన్సీలు ఇవన్నీ కూడా ట్రేడింగ్ జరుగుతున్నాయి వాటి ద్వారా అన్న ఉద్దేశంతో బ్యాన్ చేశారు. ఆ తర్వాత రష్యా నుంచి కూడా అతను బయటకు వచ్చేసాడు. ఇప్పుడు దుబాయ్లో నివాసం ఉంటున్నాడు. సో దుబాయ్లో నివాసం ఉంటున్న ఈ టెలిగ్రామ్ యాప్ని ప్రపంచవ్యాప్తం చేశాడు. సో చాలామంది మనకు వాట్సాప్ ఉంది కాబట్టి ఎక్కువగా టెలిగ్రామ్ మీద ఆధారపడం, కానీ
టెలిగ్రామ్ను అదే పనిగా కొన్ని వ్యాపార అవసరాల కోసం వినియోగించే వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారంటే కాస్త ఆశ్చర్యకరమే. సో ఈ టెలిగ్రామ్ సీఈఓనే పావెల్ దురవ్, అతనికే 100 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమానమైన ఆస్తి పంచడం ద్వారా ఒక్కొక్కళ్ళకి 1732 కోట్ల రూపాయలు ఇచ్చాడనమాట.